మ్యాంగో సీజన్ వచ్చిందంటే చాలు మ్యాంగోని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు కదా. చక్కగా మేము ఇగో ఫిష్ మ్యాంగో కాంబినేషన్ చాలామంది చేస్తారు కదా. అలాగే సీజన్లో వచ్చే మ్యాంగోని పచ్చళ్ళేంటి, పప్పులేంటి, ఇంకా ఊరగాయలు, ఇలా చక్కగా ఫిష్షుల్లో ఇంకా చట్నీలకి కొబ్బరి కాంబినేషన్లో చట్నీలు, అలాగే టమాటాల కాంబినేషన్ రకరకాలు ఎన్ని రకాలు పులిహోరలు, మామిడికాయ పులిహోరలు ఎన్ని రకాలుగా చేసుకుంటాం కదా. అలా చేసుకుంటూ చక్కగా వీడియో మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. వాటితో పాటు కొన్ని ఫ్రైలు కూడా చేశాను చూడండి. ఫ్రై కొంత, అలాగే మామిడికాయలు వేసి పులుసు కొంత. మామూలుగా మొదట్లో అయితే మా వాళ్ళు అసలు పులుసు ఇష్టంగా తినేవాళ్ళు కదా, అన్నీ ఎప్పుడు ఫ్రైలే. ఇలా చేస్తున్నప్పుడు చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా చాలా బాగుందని అసలు మొత్తం ఖాళీ చేసేసారు. చూడండి, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చక్కగా ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ముందుగా పులుసు రెడీ చేస్తున్నాను చూడండి. చక్క వెడల్పాటి గిన్నె తీసుకొని దీనిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. చూడండి, ఫిష్ అనగానే చాలామంది ఎక్కువ ఆయిల్ వేసేస్తారు. నేను 2 స్పూన్లు మాత్రం ఆయిల్ వేసాను. దీనిలో ఉల్లిపాయ టమాటా మాత్రం పేస్ట్ చేసుకున్నాను, ఇంకేమీ వేయలేదు. అది మనకి గ్రేవీకి ఎంత కావాలనేది చూసుకొని, ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ. దీనిలో 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు వేసాను అంతే. వేసేసుకొని దీన్ని పచ్చివాసన పోయేలాగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ పచ్చి వేసేసాం కదా మిక్సీలోకి, అందుకని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసేసుకొని, ఇవి ఫిష్ ఫ్రై అంటే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదండి. ఇది షాలు ఫ్రై చేస్తున్నాను. తవా ఫ్రై అంటాము, షాలు ఫ్రై అంటాము. అలాగే కొన్ని మంచి ముక్కలు తీసేసి, ఇలా అంటే మంచి అంటే కొద్దిగా బాగా పెద్దగా కొంచెం అలా ఉండే, అంటే పిల్లలు ఇది ఉట్టి అయినా తినేస్తారు ముక్కలు, అందుకని చెప్పి ఇది తీసుకొని కొన్ని ఫ్రై చేస్తున్నాను. అలాగే పక్కన పులుసుకి కొన్ని ముక్కలు తీసాను. ఎక్కువగా తోక వైపు ఉండేవి, తల వైపు ఉండేవి అలాంటి ముక్కలు నేను ఎక్కువ పులుసు పెడతాను. మధ్యలో ముక్కలు ఉంటాయి చూసారా, అవి ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై ఏముంది, ఉట్టికి కూడా అలాగా తినేసేయచ్చు. పులుసు అంటే పులుసు కలుపుకొని నేను నంచుకొని తింటుంటారు. చూడండి ఎంత బాగా ఫ్రై కూడా రెడీ అయిపోతూ ఉంది. ఒకవైపు కాలిన తర్వాత ఇది మీడియంలో పెట్టుకోవాలి. ఫ్లేమ్ హైలో పెడితే తొందరగా మాడిపోద్ది, లోపల సరిగ్గా ఉడకదు. కానీ ఫిష్ చాలా తొందరగా, చికెన్ కంటే కూడా ఫిష్ చాలా తొందరగా అయిపోతుంది. మటన్ అయితే ఇంకా చాలా లేట్ అనుకోండి. మేమైతే మటన్ తినము, మటన్ మంచిది కాదు. ఎలాగైనా మీరు చికెన్ తినొచ్చు, ఫిష్ చాలా మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది ఫిష్. ఇది ఇలా ఫ్రై అవుతూనే ఉంది. పక్కన చూడండి, మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాను పచ్చివాసన పోయేలాగా. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి, ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు ఫిష్కి. చికెన్కి వేసినట్లుగా దీనికి ఎక్కువ మసాలాలు కూడా అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తక్కువే వేసుకున్నాను చూడండి. కొంచెం వేసుకొని దీన్ని మళ్ళీ కొంచెం పచ్చివాసన పోయేలాగా దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకొని దీనిలోకి మన రుచి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం పసుపు, కారం ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కారం, అంటే పసుపు కూడా వేసామనుకోండి. ఈ కారం ఏంటంటే ఈ గ్రేవీలోకి, అంటే ఉల్లిపాయ టమాటా వేసుకున్నాం కదా పేస్టు, దానిలోకి మరి చప్పగా లేకుండా ఇది వేస్తున్నాం, ఈ ఉప్పు పసుపు కారం అనేది. లేదంటే ముక్కలు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్కలకి అవసరం లేదు, ఈ గ్రేవీకి మాత్రం కొంచెం అవసరం. అందుకే ఇలా చేసేసుకొని దీనిలోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేస్తే దీనికి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నారంటే, అవి జీలకర్ర పొడి వేస్తున్నాను, అది ఇంకా మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి. కొందరు ఇదేమి వేయరు, ఉట్టి అల్లం వెల్లుల్లి వేస్తారు, కొందరు అయితే గరం మసాలా కూడా వేస్తారు. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం నేను అన్నీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే ఇదిగో ఇలా చేస్తున్నాను చూడండి. కొంచెం ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ కొంచెం మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకొని, ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నాను. చింతపండు పులుసు పోసేసుకొని, ఇది కొంచెం మనకి అంటే మామిడికాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం మామూలుగా వేసాకంటే కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కొంచెం మళ్ళీ అది ఉడికిన తర్వాత కొంచెం చిక్కదనం తగ్గుతుంది కదా, కొంచెం ఫస్ట్ కొంచెం నీళ్ళు ఇంత మాత్రం పోసుకోవాలి. తర్వాత గ్రేవీకి మనకి ఎలా కావాలనేది దాన్ని బట్టి అనమాట. ఆ ఉల్లిపాయ టమాటాలైనా నీళ్ళైనా కూడా మనకి గ్రేవీ ఎంత కావాలి, అన్నంలో కలుపుకోవడానికి ఎంత సరిపోతుంది దాని ప్రకారం వేసుకోవాలి. చూసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటే అది ఉడికేసరికి ఆ నీళ్ళు ఎగిరిపోయి కొంచెం చిక్కగా దగ్గరకు వస్తుంది. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రై ముక్కలు తీసేసుకుంటున్నాను చూడండి.
ఇది కూడా అన్నంలో కలవటం కోసం. ఇది ఉట్టియది ఇలా స్నాక్ లాగా ఇలా తినేసేయచ్చు. లేదంటే పులుసు మనం తింటూ మధ్య మధ్యలో ఇది కూడా నంచుకొని తినొచ్చు. లేదంటే మనం అన్నంలో కలుపుకోవడానికి ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు ఫ్రై చేసి వాటితో పాటు వేసుకున్నామంటే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా కొంచెం మసాలా వేస్తాం, అవి చప్పగా లేకుండా. అందుకని చెప్పి ఇంత ముందు కూడా చూపించాను, మీరు ఇంతకుముందు నా వీడియో చూసారో లేదో తెలియదు. ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని దీనిలో సన్నగా తగిన ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇది అన్నంలో కలుపుకోవడానికి వీలుగా అనమాట. అచ్చగా పులుసు కాకుండా, చాలామంది పులుసు ఇష్టపడరు, ఫ్రై ఇష్టపడతారు. అందుకని వాళ్ళ కోసం అలాగే కాకుండా కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. అది పులుసు కొంచెం ఇది కొంచెం వేసుకుంటే పులుసు తినని వాళ్ళు అచ్చగా దీంతోనే తింటారు. ఇక సన్నగా తరిగిన ఉల్లిపాయలు చూడండి, ఇలా సన్నగా తరిగి ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని. దీనిలోనే మళ్ళీ అన్నీ వేయాలి, మసాలా మొత్తం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఎందుకంటే లేదంటే ఉల్లిపాయలు చప్పగా ఉంటాయి కదా, ఈ చప్పదనం లేకుండా చక్కగా దీనికి కూడా మసాలాలు పట్టి ఆ ముక్కతో పాటు ఇది కలుపుకొని ముక్క నంచుకొని తింటానికి అలా బాగుంటుంది. దీంతో పాటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని దీనికి ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిష్లో వేసుకున్నాం కాబట్టి దీనిలో ఎక్కువ పట్టదు. కొంచెమే వేసుకొని పచ్చివాసన పోయేలాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్, కొంచెం బ్రౌన్ కలరే రావాలి. ఎందుకంటే ముక్కలు బాగా వేగిపోయినాయి కదా, ఈ పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు. అందుకని చెప్పి బాగా వేగాలి ఇది. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను, ఎందుకంటే ముక్కలకి పట్టినవి అన్నీ దీనికి ఏం పట్టలేదు కదా, చప్పగా ఉంటుంది. లేదంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నప్పుడు స్వీట్నెస్ కూడా వస్తుంది. అందుకని చెప్పి మనం ఈ మసాలాలు కొంచెం ఉప్పు కారం కొంచెం ఎక్కువ కొద్దిగా అంటే లైట్గా పడుతుంది, స్వీట్నెస్ లేకుండా. తర్వాత గరం మసాలా వేసుకుంటే అది చక్కగా బాగుంటుంది అనమాట అన్నంలో కలుపుకోవడానికి. ఇక్కడ చూసారా పులుసు ఉడికిపోతూ ఉంది. దీనిలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకుంటున్నాను చూడండి. ఈ ముక్కలన్నీ వేసేసుకొని ఆ గ్రేవీ చూస్తుంటేనే చూడండి ఇప్పటికిప్పుడు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఆ గ్రేవీ. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో. ఇంతకుముందు కూడా మన ఈ వీడియోలు ఉన్నాయి. ఇది ఒక్కోదానికి కొంచెం కొంచెం డిఫరెన్స్ వేరేగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు మామిడికాయ వేసి చేస్తున్నాను. చిన్న గ్రేవీ ఎక్కువసేపు ఉడకక్కల, అంతే ఫిష్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకని గ్రేవీ ముందు ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఫిష్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకక్కల, ఫిష్కి పులుసు పీల్చుకుంటే సరిపోతుంది, ఉడికిపోద్ది, తొందరగా ఉడికిపోద్ది. అసలు ఫిష్ అయితే ఎక్కువసేపు టైం పట్టదు. దీనిలోనే ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే ఆ మామిడికాయ ముక్కలు కూడా ఈ మసాలా పీల్చుకొని చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈ పులుపుకి చక్కగా అది మసాలా పీల్చుకొని అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఫిష్ కాబట్టి తెగ కలబెట్టకూడదు అనమాట, నిదానంగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం కొంచెం ముక్క గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కలుపుకుంటాం, తర్వాత కలుపుకోం, ఊరికే కొంచెం ఇలా ఇలా తిప్పేసేసుకోవాలి అంతే. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోతూ ఉన్నాయి. ఒక స్టవ్ మీద అది, ఒక స్టవ్ మీద ఇది పెట్టుకొని రెండు పక్క పక్కనే చేసుకుంటున్నాను, తొందరగా అయిపోతుంది. ఒకవైపు రైస్ కుక్కర్లో రైస్ రెడీ అయిపోతూ ఉంది. ఇంకేముంది, ఇది ఉల్లిపాయలు అయిపోయింది చూసారా, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. దానిపైన ఇలా చేసుకున్నాం అనుకోండి, ఆ ముక్కతో పాటు ఉల్లిపాయలు కూడా అడుగు నుంచి ఇలా ఇలా ముక్కతో పాటు ఉల్లిపాయలు కూడా తీసేసుకొని వేసుకుంటే ముక్క చెదరకుండా చక్కగా ఉంటుంది. ఇలా వేసేసుకొని తినండి, ఎంత బాగుంటుందో, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై రెడీ అయిపోయింది. పులుసు కూడా చూసారా తొందరగానే అయిపోతుంది. ముక్క కూడా మామిడికాయ ముక్కకు కూడా బాగా పట్టింది పులుపు చూడండి. ఈ చిక్కదనం సరిపోతుంది. ఇంకొంచెం కొందరైతే గిన్నె అంటేలాగా చేసుకుంటారు గ్రేవీ, ఇంకొద్దిసేపు ఉంటే అది అంటుతుంది కదా. అలాగే ఇది మనం కొంచెం మీడియంగా చేస్తున్నాం. మీడియంగా చేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి అంతటిగా ఇక్కడ ఫ్రై రెడీ అయిపోయింది, ఇక్కడ పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ అసలు అదిరిపోద్ది అనమాట. కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకున్నాం రెండింటికి కూడా. చూడండి, ఫిష్ పులుసు మామిడికాయతోటి ఫిష్ పులుసు రెడీ అయిపోయింది, అలాగే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరు చేసుకొని ఉండొచ్చు, ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అసలు మీరు వదిలిపెట్టరు. అలాగే ఈ మామిడికాయ వేసి ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. మొదట్లో మా ఇంట్లో పులుసులు తినేవాళ్ళు కాదు, కానీ ఇలా చేస్తున్న దగ్గర నుంచి బాగా ఇష్టంగా తింటున్నారు.
ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.